తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ నేటితో ముగియనుంది. గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు కీలక విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2:30 స్పీకర్ ఛాంబర్లో విచారణ నిర్వహించనున్నారు. మొదటగా కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ పరిశీలించనున్నారు. అనంతరం దానం నాగేందర్కు సంబంధించిన పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తుది దశ విచారణగా ఈ సమావేశాన్ని భావిస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ అంశంపై ఇరు పక్షాల వాదనలు విని తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ నేటితో ముగియనుంది. గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు కీలక విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2:30 స్పీకర్ ఛాంబర్లో విచారణ నిర్వహించనున్నారు. మొదటగా కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ పరిశీలించనున్నారు. అనంతరం దానం నాగేందర్కు సంబంధించిన పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తుది దశ విచారణగా ఈ సమావేశాన్ని భావిస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ అంశంపై ఇరుపక్షాల వార్తలు విని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి ఈ రోజు అయితే విచారణ కొనసాగనుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరు కడియం శ్రీహరి, మరొకరు దానం నాగేందర్. వీరిద్దరికి సంబంధించిన పిటిషన్లపై విచారణ అయితే కొనసాగించనున్నారు స్పీకర్. మధ్యాహ్నం 2:30 స్పీకర్ ఛాంబర్ లో విచారణ అయితే జరగనుంది. మొదట కడియం శ్రీహరికి సంబంధించిన పిటిషన్ పై విచారణ అయితే జరగనుంది. అనంతరం దానం నాగేందర్ సంబంధించిన పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ విధంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు అయితే మధ్యాహ్నం 2:30 అయితే విచారణ అయితే కొనసాగించనున్నారు. గత కొన్ని రోజులుగా ఎవరైతే పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టీలు ఫిరాయిస్తూ వారి అవసరాల కోసం అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాల పేరిట వీళ్ళైతే ఇట్లా పార్టీలు మార్చడం పట్ల ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉంది. ఎందుకంటే తమ పార్టీలో గెలిచిన వ్యక్తుల్ని కొందరు వారు వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారంటూ గత కొన్ని రోజులుగా ఇదంతా జరుగుతా ఉంది. అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా వీళ్ళందరిపైన కూడా అనర్హతకు సంబంధించి ఈ రోజైతే వీళ్ళిద్దరిపైన మొదటైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే విచారణ జరగనుంది. 2:30 తర్వాత మిగతా వారిపైన కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఇటు పోచారం వీళ్ళపైన కూడా పెండింగ్ గా ఉన్నాయి. కాకపోతే ఈ రోజు మాత్రం ఇటు దానం నాగేందర్ మరియు అలాగే కడియం శ్రీహరికి సంబంధించిన పిటిషన్ పైన అయితే ఈ రోజు విచారణ జరగనుంది. మానస. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.